ఈ లీజు పద్ధతిని వర్కౌట్ అర్థంగా లేదు. మనకు వాళ్ళు 99 సంవత్సరాలు లీజ్ ఇస్తే మనం 1 సంవత్సరమే, అది 7% సెస్తో మనం పెంచుకుంటా పోతాం. కొన్ని చోట్ల అయితే ఇప్పటికీ దిస్ టైం కూడా 100 రూపాయలతో రూములు బాడీలు ఉన్నాయి. వక్ఫ్ తోటి స్థలాలు ఉదయలు కావచ్చు, నెల్లూరు కావచ్చు, కర్నూలు కావచ్చు. అదే పంచాయతీ కార్పొరేషన్ రూములు అయితే 20 నుంచి 25,000 వరకు దాంట్లో రేటు రాబడుతున్నారు. కానీ పొరపాటు స్థలాల్లో, పొరపాటు రూముల్లో, పొరపాటు భూముల విషయంలో ఎందుకు ప్రభుత్వాలు వివక్ష చూపిస్తున్నాయి? ఎందుకు దాంట్లో మీద పెంచరు? ఎందుకంటే దాంట్లో 90% మన వాళ్ళే ఉంటారు, మన పీఠాధిపతులే ఉంటారు. దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 80,000 ఎకరాల్లో దాదాపు 70,000 ఎకరాలు అన్యాక్రాంతం అయిపోయి ఉన్నారు. మిగిలిన 42,000 కోట్లు ఉన్నాయి. వాళ్ళకి సమాధానం ఇవ్వరు, వీళ్ళు కోర్టుకు హాజరు కాదు, వాళ్ళు స్వాధీనం పడుతుంటారు. ఈ దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వర్క్ఫోర్స్ స్థలాల్లో అతి కొద్ది మంది పీఠాధిపతుల చేతుల్లోనే ఉన్నాయి. అది మీకు తెలుసా? ఒక్కొక్క పీఠాధిపతి చేతిలో 10 నుంచి 12,000 ఎకరాల పీఠాధిపతుల చేతిలో ఉన్నాయి. అది ఎవరైనా కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా. నేను కావాలంటే ఆధారాలు కాదు చూపిస్తాను. కానీ వాళ్ళ పీఠాధిపతులు అయినటోళ్ళు, మతగురులు అయినటోళ్ళు ఏ రోజైనా ముస్లిం సంక్షేమం గురించి కానీ, ముస్లింల అభివృద్ధి గురించి కానీ, ముస్లింల విద్య గురించి కానీ, కనీసం విద్యంతువులు అనాథులకు పింఛన్ కానీ ఇచ్చిన పీఠాధిపతి ఎవరైనా ఉన్నారా? రాష్ట్ర వ్యాప్తంగా ఏ పీఠాధిపతి అయినా ఏ పర్పస్తో వక్ఫ్ భూములు తీసుకుంటాం పీఠాధిపతులు కానీ, మౌలానాలు కానీ, మతగురులు కానీ ముస్లింల సంక్షేమం కోసం ఉపయోగించారా? వీళ్ళు దర్గాలు, ఈ కమిటీలు కమర్షియల్, ఓన్లీ కమర్షియల్. వాళ్ళ వ్యాపారాలు తెచ్చుకోవడానికి, వాళ్ళ రియల్ ఎస్టేట్ పెంచుకోవడానికి ప్రభుత్వాల దగ్గరికి పోయి మేము మతగురులము, మాదింత పెద్దదిగా ఉందని చెప్పేసి పోయి ప్రభుత్వాల దగ్గరికి పోయి అర్జీలు పెట్టుకొని భూములు తీసుకొస్తారు. తీసుకొచ్చిన తర్వాత ఆ భూములు ఏం చేస్తున్నారు? వర్బోర్డు భూములు లీజులు తీసుకుంటారు, ప్రభుత్వం నుంచి తీసుకుంటారు. ప్రభుత్వం నుంచి ముస్లిం సమాజం పేరు చెప్పి మేము మద్రసా కట్టిస్తున్నాం, ఎదురుగడ్డ కట్టిస్తున్నాం, అది కట్టిస్తున్నాం అని చెప్పి ప్రభుత్వం నుంచి లక్షలాది కోట్లాది రూపాయలతో తెచ్చుకుంటున్నారు. ఏ రోజైనా ముస్లిం సంక్షేమం గురించి కానీ, ముస్లిం వితంతుల గురించి కానీ, ఏ రోజైనా ముస్లింల ఆస్తులు అన్యాక్రాంతమైనాయని కానీ ఏ రోజైనా కోర్టుగానే వెళ్ళారా? కనీసం పోరాటం చేశారా?